హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో చాలా సింపుల్గా చాలా టేస్టీగా చేసేటువంటి కొబ్బరి చట్నీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఈ చట్నీ ఇడ్లీలోకి, దోశలోకి, పునుగుల్లోకి చాలా బాగుంటుందండి. ఇక లేట్ చేయకుండా ఈ కొబ్బరి చట్నీ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాము. ఈ చట్నీ కోసమని ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక కప్పు వరకు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న పచ్చి కొబ్బరి ముక్కల్ని వేసుకోండి. తర్వాత మిక్సీ జార్లోనే 2 టేబుల్ స్పూన్ల వరకు పుట్నాల పప్పుని వేసుకోండి. అలాగే ఒక గుప్పెడు వరకు కొత్తిమీరని కాడలతో సహా వేసుకోండి. కొంచెం పుదీనా ఆకుల్ని కూడా వేసుకోండి. అలాగే కారాన్ని బట్టి పచ్చిమిర్చిని వేసుకోండి. నేనైతే ఒక్క పచ్చిమిరపకాయనే వేసానండి. ఈ పచ్చిమిరపకాయ కొంచెం కారం ఎక్కువగా ఉంది, అందుకని ఒక్కటే వేసాను. దీనిలోనే 2 టేబుల్ స్పూన్ల వరకు నిమ్మరసాన్ని వేసుకోండి. అలాగే రుచికి తగినంత ఉప్పు, కొంచెం కొంచెంగా వాటర్ని వేసుకుంటూ చట్నీని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోండి. చూసారు కదా, ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ చట్నీని ఒక గిన్నెలోకి తీసేసుకోండి. చట్నీని గ్రైండ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు తాలింపు కోసమని తవ్వాలో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోండి. తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మినపగుళ్ళు, ఒక ఎండుమిరపకాయని తుంచి వేసుకొని తాలింపు ఎర్రగా అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. తాలింపు వేగేటప్పుడే కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. చూసారు కదా, తాలింపు చక్కగా వేగింది. ఇప్పుడు ఈ తాలింపుని ముందుగా గ్రైండ్ చేసుకున్న చట్నీలో వేసుకుని బాగా కలిపేసేయండి. ఈ చట్నీలో మనం చింతపండుకి బదులు నిమ్మరసాన్ని యూజ్ చేసామండి. నిమ్మరసం వల్ల చట్నీకి మంచి టేస్ట్ వస్తుందండి. ఒకవేళ మీకు నిమ్మరసం ఇష్టం లేకపోతే స్కిప్ చేసేసి నిమ్మరసం ప్లేస్లో కొద్దిగా చింతపండుని వేసుకోండి. ఈ చట్నీ మీకు దోశ, ఇడ్లీ, పునుగుల్లోకి చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. చట్నీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని షేర్ చేయండి. ఈ చట్నీ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.